రెండవ పత్రిక 15వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 15వ వచనం. ఆసియాలోని పౌలపోస్తలుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న కొద్దిమందిగా కూడి మిమ్మల్ని స్తుతించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. ఇంతవరకు మాట్లాడిన దైవజనుల మాటలే మాత్రము చెరపకుండా ఈ ఉపదేశాన్ని వివరించటానికి కృపనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణి నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పౌలపోస్తలుడు రాసిన పత్రికలన్నిటికి కూడా ఒక్కొక్క పత్రికకు ఒక్కొక్క ఉద్దేశం ఉంది. ఏ సంఘానికి రాసినప్పటికీ ఒక స్థూలమైన ఉద్దేశంతో ఈ పత్రికలు రాయటం మొదలుపెట్టాడు. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు మనుషులను లేదా వ్యక్తులను ఉద్దేశించి రాసినప్పుడు అక్కడ కూడా కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికతోనే రాశాడు. ఆ విషయాలు గనక మనం జాగ్రత్తగా గమనించగలిగితే, మరి చెరసాలలో ఉండి కూడా తన పరిచర్యను ఆపని పౌలపోస్తలుడు మరి ఫిలిప్పీలకు గాని, కొలసీ పట్టణంలో ఉన్న సంఘానికి గాని, ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘానికి గాని, ఫిలోమోను అనే తోటి విశ్వాసికి గాని, ఇవన్నీ కూడా చెరసాలలో ఉండి రాసిన పత్రికలు. గమనించండి. అంటే పరిచర్య పట్ల, ఎదుట ఉన్న బాధ్యత పట్ల పౌలు ఎంత ధ్యాస కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఒంట్లో కొద్దిగా నలత ఉంటేనే మనం యాబ్సెంట్ మైండెడ్గా ఉంటాం. అంటే మనసులో ఉండదు, ఏదో రకంగా ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటిది చెరసాల్లో ఉంటే బయటకు వస్తాడో లేదో తెలియదు, వదిలేస్తారో లేదో తెలియదు, అసలు ఏంటి పరిస్థితి, చంపేస్తారేమో. ఇన్ని ఆందోళనల మధ్యలో కూడా తన బాధ్యతను వదులుకోలేదంటే దీన్ని బట్టి పౌలపోస్తలుడు తిమోతికి రాసిన ఉద్దేశంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండటం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అది పౌలపోస్తలుడు మాదిరిగా తిమోతికి చూపించాడు. అందుకనే పౌలపోస్తలుడు సువార్తికునిగా ఉన్నప్పటికీ ఒక కాపరిగా ఉన్న, వయసులో చిన్నవాడైన, యవనస్తుడైన తిమోతికి ఈ రెండవ పత్రిక రాస్తున్నాడు. మొదటి ఉత్తరం రాశాడు, ఇది రెండవ ఉత్తరం. వాస్తవానికి సమయం తక్కువగా ఉంది, సమయం ముగించబడిపోతూ ఉంది అన్నప్పుడు ఎలాగైతే త్వరగా మనం మాట్లాడటానికి ప్రయత్నిస్తామో, ఇప్పుడంటే ఒక 350 రూపాయలు వేసుకుంటే అన్లిమిటెడ్. 20 సంవత్సరాల క్రితం ఎల్లో బాక్స్ ఒకటి ఉండేది, అందులో ₹1 వేయాలి. అదేం చేస్తుంది, 59 సెకండ్లు వస్తుంది. అది ముగించబడిపోయే లోపు కుయ్యి అంటా ఉంటుంది. అందుకని సరే టైం అయిపోతుంది, అది అందుకనే తన జీవితం కూడా చర్మాంకంలోకి వచ్చేసింది, పౌలపోస్తలుని జీవితం. అందుకని ఇదే పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, నేను పానార్పణముగా పోయబడే సమయం వచ్చేసింది, కాబట్టి తిమోతి నువ్వు ఇంకా బాధ్యతాయుతంగా ఉండాలి అంటాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, వాస్తవానికి సేవకులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 పత్రికలు
తిమోతికి పౌలపోస్తలుడు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఈ 3 ప్రామాణికాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 ప్రామాణికాలు అన్నమాట. అంటే ఇప్పుడు బిల్డింగ్ కట్టే వాళ్ళకి బ్లూ ప్రింట్ ఎలాగ ప్రామాణికమో, బ్లూ ప్రింట్ ఉంటుందిగా బిల్డింగ్కి, ఎక్కడ పిల్లర్ రావాలి, ఎక్కడ బీమ్ రావాలి, ఎక్కడ బేస్మెంట్ రావాలి, అది ప్రామాణికం. అది ఎక్కడ చూపిస్తాం మనం? బ్లూ ప్రింట్లో చూపించుకుంటాం. ఇది కూడా సేవా జీవితానికి బ్లూ ప్రింట్ అన్నమాట, ఈ 3 పత్రికలు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, తరచు ఒకసారి చదివేశాము అన్న ఆలోచన ఉన్నప్పటికీ తరచూ మీరు వీటిని చదువుతూ ఉన్నారనుకోండి, మన బాధ్యతలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఒకవేళ ఏ ఉన్నతమైన పిలుపుతో మనం పరిచర్యకు వచ్చామో ఆ పిలుపును విడిచి పక్కకు వెళ్ళిపోతున్నాము అనుకున్నప్పుడు ఈ బ్లూ ప్రింట్ మనకేం చేస్తుంది? ఒకసారి మన పిలుపును మనకి గుర్తు చేస్తుంది. ఒకవేళ నీ పిలుపు సువార్థికుని పిలిపేమో, ఒకవేళ నీ పిలుపు కాపరి పిలిపేమో, ఒకవేళ నీ పిలుపు అపోస్తలుడి పిలిపేమో, ఒకవేళ నీ పిలుపు ప్రవక్త పిలిపేమో, దేవుడు దేనికోసం అయితే పిలిచాడో దాన్ని విడిచి ఒకవేళ పక్కకు వెళ్ళే పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు మనం యోగ్యులము కాదు. అందుకని పౌలపోస్తలుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. ప్రామాణికం ఇదే మనకి దిక్సూచి, ఇదే మనకి దిక్సూచి కదా. ఇక్కడంటే పలానా రోడ్డు అండి, అటు నుంచి ఇటు తిరగండి, ఇటు తిరగండి, సిమెంట్ రోడ్డు అండి చెప్తాం. ఆకాశంలో నీళ్ళల్లో కంపాస్, దిక్సూచి. అలాగే మన సేవా జీవితానికి 3 పత్రికలు దిక్సూచి. హల్లెలూయా. కాబట్టి తరచూ వీటిని ధ్యానించటానికి, వీటిని పదే పదే చదవటానికి ఆసక్తి చూపించండి. వీటిని అనుసరించటానికి మరింత ఆసక్తి కలిగి ఉండండి. ప్రభువు మనల్ని విజయవంతమైన పరిచారకులుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ఇక్కడ సేవకుని బాధ్యతలు ఏ రీతిగా ఉన్నాయి అనేది పౌలపోస్తలుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా చూడగలిగితే ఇదే 2వ అధ్యాయములో 2వ వచనంలో రాయబడి ఉంది కదా. మొదటి నుంచి ఒకసారి నేను చదువుతున్నాను. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. హల్లెలూయా. గమనించండి, అనేక మంది సాక్షుల ఎదుట నువ్వు కూడా బోధించాలి. అంటే ఇక్కడ ఉపదేశం అనేది 3 అంచెలుగా వెళ్తుంది. పౌలపోస్తలుడు బోధించాడు. ఎవరికి? తిమోతికి. తిమోతి ఇప్పుడు బోధించాలి. ఎవరికి? తన దగ్గర ఉన్న సంఘములోని విశ్వాసులకి. ఆ రీతిగా ఆ తరువాత ఆ విశ్వాసులు ఏం చేయాలి? ఇక్కడే మనం మిస్ అయిపోతున్నాం. ఆ విశ్వాసులు తిరిగి తిమోతిని భుజాలకు వేసుకోవాలా? ఆ విశ్వాసులు సమాజంలోనికి వెళ్ళాలి. ఆ విశ్వాసులు లోకంలోనికి వెళ్ళాలి. అప్పుడే బూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఆ ప్రవచనము నెరవేర్చబడాలి అంటే ఇన్ని అంచెలుగా ఉపదేశం అనేది వెళ్ళాలి. అప్పుడే ఆ పలానా సేవకుడు, ఆ పలానా పాస్టర్ గారు నమ్మకస్తుడు, ఏ ట్రస్ట్ వర్ది సర్వెంట్ ఆఫ్ గాడ్, నమ్మకస్తుడైన సేవకుడు. అందుకని గమనించగలిగితే ఇక్కడ ఏమంటున్నాడు? అనేక మంది సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు నువ్వు బోధించాలి. కాబట్టి ఈ పనిని ఎవరికి అప్పగించాలి? నమ్మకస్తులైన సామర్థ్యము కలిగిన వ్యక్తులకు అప్పగించాలి. ప్రభువు మనల్ని పరిచర్యకు పిలిచాడంటే మనం నమ్మకస్తులనే పిలిచాడు. ప్రభువు మనల్ని పరిచర్యకు పిలిచాడంటే మనం అనేకుల్ని ప్రభువు వద్దకు నడిపిస్తామనే సామర్థ్యము గుర్తెరిగే పిలిచాడు.
ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ రాను రాను అపవాది డీవియేషన్స్ ఎలాగుంటాయి అంటే, దేవుడు చెప్పిన ఒక మాటకు చిన్న మలుపు, అలాగా చిన్న డీవియేషన్ తీసుకుంటాడు. ఇందాక సేవకులు చెప్పారు కదా, నిజంగా చచ్చిపోతారా తింటే? ఇటువంటి శంక అంటారు దీన్ని. శంక అంటే ఏంటి? ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. క్వశ్చన్ మార్క్ షేప్ ఎలాగుంటుంది? శంకలాగానే ఉంటుంది. ఇది ఒకటి కలిగిస్తాడు మనిషిలో. ఇది కలిగించినప్పుడు టు బి ఆర్ నాట్ టు బి, చేద్దామా వద్దా, ఇది నిజమేనా కాదా, ఇది ఇదేనా, ఇది అది కూడానా, ఇన్ని రకాలుగా మనిషి ఆలోచించి ఏదో ఒకటి తప్పిదం చేసేసి ఏదో ఒకటి అడావుడి జరిగిపోద్ది అక్కడ. ఆ కంగారులో వాక్య విధానంలోంచి పక్కకు వెళ్ళే ప్రమాదము ఎంతైనా ఉంది. అందుకనే గమనించండి, ఆ రీతిగా మనము మన విశ్వాసుల్ని నడిపించాలి. నమ్మకత్వం ఉండాలి, అట్ ద సేమ్ టైం సామర్థ్యము కూడా. నమ్మకత్వము, సామర్థ్యం. ఈ రోజున ఒక భయంకరమైన వాస్తవం చెప్తున్నాను. నేనేమి మాట్లాడినా సరే 2 నియోజకవర్గాల్లో నేను చూసిన, నేను అనుభవించిన పరిస్థితులను బట్టే నేను మాట్లాడతాను ఎప్పుడైనా. ఎందుకంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కాబట్టి. తిరువూరు నియోజకవర్గం నమ్మకత్వం ఉంటే సామర్థ్యం ఉండట్లా, సామర్థ్యం ఉంటే నమ్మకత్వం ఉండట్లా. ఈ రోజున అనేకులు అనుకునే సామర్థ్యం ఏంటంటే, నేను పాడగలను. సామర్థ్యము మంచిదే, ప్రభువుని మహింపరచవచ్చు, మంచిదే. నేను ఉపదేశించగలను, నేను బోధించగలను, మంచిదే, కాదంటలా. కానీ ఈ సామర్థ్యము ప్రజలని ప్రభువు దగ్గరికి నడిపించటానికి కాకుండా ప్రజల్ని నీ వైపు తిప్పుకునే సామర్థ్యం అయితే నువ్వు తప్పుదోవ పట్టేశావు. ఎప్పుడో నీ వైపు తిప్పుకునే సామర్థ్యం అయితే నువ్వు తప్పుదోవ పట్టేశావు. నీ నమ్మకత్వం లేదు ఇంకా అక్కడ. ఓ మాట చెప్తున్నా మీకు, పాడగలిగే సామర్థ్యం ఉంటుంది, వాక్యం బోధించగలిగే సామర్థ్యం ఉంటుంది. నమ్మకత్వం ఎక్కడ పోద్దంటే, ఏ సంఘములో అయితే విశ్వాసిగా ఎదుగుతూ వచ్చారో, ఏ సంఘములో అయితే సంఘ పెద్దలుగా ఎదుగుతూ వచ్చారో, అక్కడ వీరి సామర్థ్యాలను గుర్తించలేదనో, వీళ్ళ సామర్థ్యాలకు పెద్దపీట వేయలేదనో, ఏ కారణం చేతో వీరికి గుర్తింపు రాలేదనో, వీళ్ళ ఇంట పేరటోళ్ళని లేకపోతే వీళ్ళ బంధువర్గాన్ని ఒక 10 మందిని తీసుకొని ఇంకో చోట, అప్పుడు గాస్పల్ హాల్ ఏమైపోద్దో తెలుసా? న్యూ గాస్పల్ హాల్ అవుద్ది. అంతమించి ఏముండదు అందులో. అది అంటే రాజరాజేశ్వర పేట ఒకటి ఉంది విజయవాడలో. ఇక అందులో నింపటానికి ఏం లేదు, అంతా నిండిపోయింది, అది కిక్కిరిసిపోయింది. అప్పుడేం చేశారు, అక్కడ వైజాగ్ వెళ్ళే రూట్ ఉంటుంది కదా, రైల్వే ట్రాక్ 3 ఉంటాయి అక్కడ. దాని అవతల ఇక దాన్ని పొడిగీయటం మొదలు పెట్టారు. దానికి ఏం పేరు పెట్టారంటే న్యూ రాజరాజేశ్వర పేట అన్నారు. అంతే, ఏం లేదు. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ 5 పాటలు పాడితే మళ్ళీ ఇక్కడ 5 పాటలే పాడతారు. అక్కడ మొదటి ఆదివారం బల్లారాజు, ఇక్కడ మొదటి ఆదివారం ఇస్తారు. మరి ఎందుకురా, అక్కడే ఉండొచ్చు కదరా నువ్వు. నమ్మకత్వం లేక కదా. సంఘం కడితేనే సామర్థ్యం ఉన్నట్టు కాదండి. సంఘం కడితేనే సామర్థ్యం ఉన్నట్టు కాదు. వాస్తవానికి నువ్వు ఒక టార్గెట్ పెట్టుకొని, ఈరోజు ఒక్కరికి కూడా సువార్త చెప్పకుండా నేను భోజనం చేయకూడదు అనే టార్గెట్ పెట్టుకో. నీకంటే నమ్మకస్తుడు ఎవడుంటాడు ఇంకా? నేను నిద్రపోయే లోపు, నేను భోంచేసి లోపు ఒక్కరికైనా నేను సువార్త చెప్పాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి. ఎవరికి? బొట్టలో చేపలకే కాదు. ఈ మధ్య విజ్ఞాన ప్రదర్శన ఎక్కడి వరకు అయిపోయిందంటే బొట్టలో చేపల వరకే. నేను పట్టేశా, నేను చేసేసా. ఈ ప్రయాస ఏదో ప్రభు ఎరగని ప్రాంతాలు చాలా ఉన్నాయి, చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు పక్కన ఛత్తీస్గఢ్ కదా, సేవకులు లోపలికి చొరబట్టడానికి వెళ్ళటానికి అవకాశాలు లేవు. ఎందుకనంటే అక్కడంతా మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి.
అదేదో నువ్వు ఎక్కడ పడే ప్రయాసం ఏదో అక్కడ పడితే ఎన్ని చేపలు పడతాయో తెలుసా? నువ్వు ఎక్కడ పడే ప్రయాసం ఏదో ఒరిస్సాలో పడితే ఎన్ని ఆత్మలు రక్షించబడతాయో తెలుసా? అటువంటి నమ్మకత్వం మనకు అవసరం. అందుకనే గమనించండి, దేవుడు నమ్మకస్తులైన సామర్థ్యము కలిగిన పనివారికి పరిచర్యను అప్పగించమంటున్నాడు. అలాగే ఆ తర్వాత 3వ వచనంలో ఏమంటున్నాడు? మరొక లక్షణం కూడా చెప్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. గమనించండి, మొదటిది ట్రస్ట్ వర్ది, నమ్మకత్వం, ట్రస్ట్ వర్దినెస్, నమ్మకత్వం. అదొకటైతే మంచి లక్షణం. మరొక మంచి లక్షణం ఏంటంటే సైనికునిలాగా మనం కూడా ప్రభు నిమిత్తము పోరాడాలి. హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. సైనికుడు ఎప్పుడు కూడా ఎలాగుంటాడంట? తనని దండులో చేర్చుకున్న వారి నిమిత్తమే ప్రయాసపడతాడు గాని ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకోడు. గమనించండి, వాస్తవంగా ఈ 2 వచనాలను చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఎందుకనంటే సైనికులు ఉంటారు, వాళ్ళు ఆఖరి శ్వాస వరకు దేశం కోసమే పోరాడతారు వాళ్ళు. అలాగే ఇప్పుడు సైనికునిగా ప్రభువు మనల్ని పోల్చాడు అంటే మనము కూడా మన ఆఖరి శ్వాస వరకు ఆత్మల రక్షణ కోసమే పోరాడాలి. హల్లెలూయా. ఎవరైతే మనల్ని పిలుచుకున్నారో, దండులోకి చేర్చుకోవటం అంటే సేవకు ఎవరైతే మనల్ని పిలుచుకున్నారు, ఎవరు పిలుచుకున్నారు? ప్రభువు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనం ఎవరిని సంతోష పెట్టాలి? ప్రభువుని మాత్రమే సంతోష పెట్టాలి. హల్లెలూయా. అందుకనే గమనించండి, అలాగా సంతోష పెట్టాలి అంటే ఏం చేయాలి? ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకోకూడదు. అంటే జాగ్రత్తగా గమనించండి, ప్రభు అందరికీ సమయం, సంపద, సామర్థ్యం ఇచ్చాడు కదా. ఈ సమయం, సంపద, సామర్థ్యం ఒకవేళ ఆయనకి మనకు అడ్డుగోడలా మిగిలిపోతుంది అనుకోండి, అటువంటి వద్దు మనకు అసలు. ఒకవేళ ఆయన తలాంతులు ఆయనకి మనకు అడ్డుగా ఉంటున్నాయి అనుకోండి, ఆ తలాంతులు వద్దు. దాని బదులు ఒక సాధారణ విశ్వాసిగా ఉండిపోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్, మన యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకోకూడదు. గమనించండి, వాస్తవానికి ఆయన మనకిచ్చిన ఎవరి కోసం ఖర్చు పెట్టాలి చెప్పాక? సమయం, సంపద, సామర్థ్యం ఎవరి కోసం ఖర్చు పెట్టాలి? ఇచ్చిన ఆయనకే ఖర్చు పెట్టాలి. అది అప్పుడే మన నమ్మకత్వం ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే మనం ఎక్కడ మోసపోతున్నామంటే ఇచ్చిన ఆయనకు కాకుండా ఆయన ఇచ్చిన ఇంకొన్ని ఉంటాయి, వాటికి ఖర్చు పెడతా ఉంటాం. కుటుంబం, బంధువర్గం, వీటికి ఖర్చు పెడతా ఉంటాం. ఇంకెక్కడండి? అందుకని జీవన వ్యాపారాలంటే సంతానం ఆయన మనకిచ్చిందే, వాళ్ళ కోసం మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. వాస్తవానికి సేవకుడంటే వీటికి కొద్దిగా అతీతంగా ఉన్నప్పుడే ఎక్కువ ఆత్మలు సంపాదించగలం, వీటికి అతీతంగా. అందుకనే గమనించండి, దీన్ని బట్టే మనం మంచి సైనికుడిగా ఉన్నామా లేదా అనేది అర్థమైపోతుంది. అలాగే తర్వాత 5వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు గమనించండి. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఇంకొక పోలిక కూడా తీసుకొచ్చాడు పౌలు అపోస్తలుడు. మొదట నమ్మకస్తుడు అన్నాడు, తర్వాత ఏమన్నాడు? సైనికుడు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? జట్టి అయినవాడు. అంటే జట్టులో ఉండేవాడు, ఆటగాడు అనుకోండి కాసేపు. జట్టులో ఉండేవాడు. ఈ జట్టులో ఉండేవాడు నియమ ప్రకారం పోరాడలేదు అనుకోండి, అంటే ఇప్పుడు
ఒక 8-9 మంది ఇలాగ లైన్లో నిలబడతారు. పక్కన రిఫరీ ఏం చేస్తాడు, ఒక తోటా పేలుస్తాడు గాల్లోకి, అంటే వీళ్ళని పరుగు పందెం మొదలు పెట్టమని. ఇది పేల్చక ముందు ఇతను బయలుదేరాడు అనుకోండి, అతను ఏమవుతాడు అప్పుడు? ఫౌల్ అంటారు దాన్ని. అంటే ఇంకా పరిగెట్టడానికి అతను, అంటే ఇప్పుడు ఏంటి, నియమ ప్రకారం ఆ వ్యక్తి పరిగెత్తలేదు. అలాగే పరిచర్య కూడా నియమం ప్రకారం మనం చేయలేదు అనుకోండి, చాలా కష్టం. మనకి మెడల్స్ రావు, మనకి కిరీటము రాదు. అందుకనే జట్టి అయిన వాడు ఎలాగైతే నియమ ప్రకారం పోరాడతాడో, మనం కూడా నియమ నిబంధనలను అనుసరించి మనము పోరాడాలి. వాస్తవానికి మనం గమనించగలిగితే మన నియమ నిబంధనలు ఎక్కడ రాయబడి ఉన్నాయి? పౌలు చెప్పిన ప్రతి పత్రికల్లో సేవకుడు అనుసరించవలసిన నియమ నిబంధనలు రాయబడి ఉన్నాయి. గమనించండి కదా. మొదటగా పిలుపు. ఆ పిలుపుకు తగ్గట్టు మనం ఉన్నప్పుడు, అంటే ఓకే, నియమం ప్రకారం మనం ఉంటున్నాం. ఆయన ఎలా పిలుచుకున్నాడు? కొంతమందిని అపోస్తలులుగా పిలిచాడు, కొంతమందిని ప్రవక్తలుగా పిలిచాడు, కొంతమందిని సువార్తికులుగా పిలిచాడు, కొంతమందిని కాపరులుగా పిలిచాడు, కొంతమందిని బోధకులు లేదా ఉపదేశకులుగా పిలిచాడు కదా. చెవులో దొరద పుట్టింది జాషువా గారికి. ఇప్పుడు ఏ ఏళ్ళు పెడితే తృప్తిగా ఉంటుంది? చిటిక నీళ్ళు పెడితేనే తృప్తిగా ఉంటుంది. అందుకని ఈ అపోస్తలులు, ఈ సువార్తికులు, ఈ ప్రవక్తలు, ఈ కాపరులు వీళ్ళు చెప్పేది కంటే బోధకుడు చెప్పింది తృప్తిగా ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరితను? అపోస్తలుడు, ప్రవక్త, సువార్తికుడు, కాపరి, బోధకుడు. ఈ పిలుపు మనం కొన్ని సందర్భాల్లో మిస్ అయిపోతూ ఉంటాం. దేవుడు దేనికోసం పిలిచాడు అనేది మనకు తెలియకపోతే మన నియమాన్ని మనం పోగొట్టుకుంటాం. నియమం ప్రకారం పోరాడకపోతే మనకి కిరీటము దక్కదో. అందుకనే ప్రతి సేవకుడు కూడా ఎలాగ ఉండాలి? నమ్మకస్తుడిగా ఉండాలి. రెండవది సైనికుడిగా ఉండాలి. మూడవది జట్టి అయిన వాడిలాగా ఉండాలి. 6వ వచనంలో చూడండి, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. వాస్తవానికి ఇక్కడ వ్యవసాయకుడితో కూడా పోలుస్తూ ఉన్నాడు. వ్యవసాయకుడు ఎంత ఓర్పుగా ఉంటాడో తెలుసుగా మీకు? ఒక రైతు ఎంత ఓర్పుగా ఉంటాడు? ఒక 3 నెలల్లో 4 నెలల్లో సమయం తీసుకొని పంట చేతికొచ్చేంత వరకు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు కదా. ఒకవేళ ఒక వ్యక్తికి మీరు సువార్త చెప్పారు, ఒక వ్యక్తిని మందిరానికి ఆహ్వానించారు, ఏదో తలుపు తట్టాం పిలిచాం అన్నట్టు కాకుండా వాళ్ళు వచ్చేంత వరకు ఓపికతో పిలిచారు అనుకోండి, అప్పుడు మనలో ఏ లక్షణం ఉన్నట్టు? రైతులో ఉన్న లక్షణం ఉన్నట్టు. రైతుల్ని మీరు చూస్తున్నారు కదా, పంట వేస్తారు, సిస్టమేటిక్గా టైం టు టైం ఎరువులు వేయటం, నీళ్లు పెట్టడం, అవసరమైతే అక్కడే ఒక మంచె కట్టుకొని, అదే అంటారా, కట్టుకొని దాని మీదే నిద్రపోతారు. ఇంత శ్రద్ధగా పంట ఇంటికి వచ్చేంత వరకు జాగ్రత్త పడతారు. అంటే వీళ్ళు రక్షించబడి ప్రభుతో సహవాసం చేసేంత వరకు మన బాధ్యత ఎలాగుండాలో కూడా పౌలు అపోస్తలుడు మాట్లాడుతున్నాడు. గమనించండి. కొన్ని సందర్భాల్లో పిలిచామండి వాళ్ళు రావట్లేదు అంటారు, కానీ వాళ్ళు వచ్చేంత వరకు పిలుద్దాం, ఓపిక కలిగి ఉందాం కదా. దీన్ని బట్టి ఆయన మనకేమిస్తాడు? మంచి బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 2:15 ఏమంటున్నాడు? మనం మొదటగానే చదువుకుందాం కదా. యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. అంటే గమనించండి, వాక్యానుసారం బోధించేవాడే మంచి పనివాడు. దాన్ని బట్టే ప్రభు పని ఎక్కువగా జరుగుతుంది. వాక్యానుసారంగా మనం బోధించకపోతే మనం చెడ్డ పనివారం అయిపోతాం. గమనించండి. అందుకనే ఆయన పనివారిని పిలిచేటప్పుడు కూడా ఏ రీతిగా పిలిచాడనేది మనకి అనేక ఉపమానాల్లో కనబడుతూ ఉంటుంది. అలాగే ఆఖరిలో వారికి జీతం ఎలాగిచ్చాడో కూడా మనకి కనపడుతుంది. ఆయన అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాల్సిన జీతం వారికి
ఇస్తాడు ఇస్తాడు కదా. అనేక సందర్భాల్లో సేవకుని ఆధిక్యత, సేవకుని ధన్యత మంచిదే, కానీ అలాగని చెప్పి పరలోకంలో సేవకునికి ఏమి ఫ్రంట్ లైన్ ఉండదు. ఏది చంద్రబాబు నాయుడు, మోడీ కూర్చుంటారు ఫస్ట్ లైన్లో అసెంబ్లీలో, పార్లమెంట్, అలాగేం ఉండదు. ఈ భోగం అంతా ఇక్కడే. ఎవడైనా వాటర్ బాటిల్ పట్టుకున్నా, ఎవడైనా పాటల పుస్తకం అందించినా, ఎవడైనా సపరేట్గా భోజనం పెట్టినా ఈ భోగం ఇక్కడే. కాబట్టి నేల మీద నడుద్దాం, ఏమైంది? ఇవన్నీ ఇక్కడే, అక్కడే ఉండవు. అక్కడ మన విశ్వాసులతోనే మనం ఉంటాం. ఇక్కడ ఏమాత్రం కూడా తగ్గట్లేదు. మనం తగ్గించుకుందాం, తప్పే ఉంది కదా. ఆయన్ని ఏ రీతిగా హింసించారో, ఆయన ఏ రీతిగా కొరడాలతో కొట్టారో మనమే చెప్తాం. కానీ మన వంతు వచ్చేసరికల్లా సేవకుడిని అనకూడదు అంటాం. మనమే అంటారండి వాళ్ళు. ఒక మాట చెప్పనా, నీ పరిచర్యలో యథార్థత ఉందంటే ఇక నీకన్నీ ఆటంకాలే ఎదురవుతాయి. అదే ఒక ఆమ్ల పరీక్ష, అదే ఒక యాసిడ్ టెస్ట్ నీ పరిచర్యకు. అది నువ్వు నమ్మకంగా యథార్థంగా చేస్తున్నావంటే నీ కుటుంబమే నీకు వ్యతిరేకం అయిపోద్ది. ఇంకెంతకు మించిన పరీక్షలు అవసరం లేదు మనకి. పరిచర్యకి మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అనేది. అందుకనే చాలా జాగ్రత్తగా మనం మంచి పనివారమా కాదా ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. దాన్ని బట్టే ప్రభువు మనకు బహుమానాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఇదే పత్రికలో, ఇదే అధ్యాయములో 20వ వచనంలో మనం చూడగలిగితే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును. ఇది కూడా అంటే దీన్నే మనం ఏమంటామంటే ప్రతిష్ట అంటాం, డెడికేషన్. ఫోన్లో 2 స్లిమ్ స్లాట్స్ ఉంటాయా? 2 సిమ్ములు పెట్టుకునే స్లాట్స్ 2 ఉంటాయా? మరి మెమరీ కార్డ్ పెట్టుకోవాలంటే ఒక సిమ్ తీసేసి ఆ ప్లేస్లో మెమరీ కార్డ్ పెట్టుకోవాలి. అలా కాకుండా కొన్ని ఫోనుల్లో 2 మెమరీ కార్డులతో పాటు 2 సిమ్ములతో పాటు మెమరీ కార్డ్ పెట్టుకోవటానికి కూడా ఒక సపరేట్ స్లాట్ ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారంటే డెడికేటెడ్ స్లాట్ అంటారు. అక్కడ సిమ్ పెట్టడానికి పని చేయదు. పెడితే ఏం పెట్టాలి? మెమరీ కార్డే పెట్టాలి. అలాగే మనం ఎందుకు పనికిరాం? సేవ చేయటాకే పనికొస్తాం. దీన్ని ఏమందాం మనం? ప్రతిష్ట అంటాం. అది ఇది దేనికి పనికొస్తాడండి? ప్రభువు కొరకు వాడబడటానికి, యజమానుడు వాడుకోవటానికి అర్హమైన ఘనతకెక్కిన పాత్రలాగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకని గమనించగలిగితే ప్రభువు ఎప్పుడు కూడా పనోడినే పిలుస్తాడు, పనికిమాలినోడు పిలవడు. పనోడినే పిలుస్తాడు. ఎలీషాను పిలిచినప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? 12 అరకలతో ఎడ్లు. అంటే ఎంత గొప్ప పనోడై ఉండాలి. మనమేమి చేస్తామంటే బాగా పనిచేసిన వాడిని కొద్ది ఉద్యోగాల్లో పెడతాం, ఇంజనీరింగ్ డాక్టర్లు చేస్తాం. ఏమీ చేయట్లేదంటే ఏమంటాం? ఫాస్టర్ గారండి ట్రైనింగ్కి తీసుకెళ్ళండి అంటే ఎందుకు పనికిరాన్నాడు? దీని పనికి వస్తాడండి కదా. దేవుడు పనివాడిని పిలుస్తాడు ఎప్పుడైనా సరే. ఆమోసును కూడా దేవుడు పనికి పిలిచినప్పుడు పశువులు కాపరిగా ఆ గిన్నె పళ్ళు, ఆ నేరేడు పళ్ళు ఏరుకుంటూ అలాగా ఉండిపోయాడంతే. కానీ అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? తన పనికి పిలిచాడు. ఖాళీగా లేడుగా ఆమోసు. ఇంకొక మంచి ఉదాహరణ ఏంటంటే ప్రభువువారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శిష్యుల్ని తన పనికి పిలవటం.
పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు వలలో విడిచిపెట్టండి అయ్యా, ఇప్పుడు నుంచి మీరు పట్టాల్సింది చేపలు కాదు మనుషుల్ని అన్నాడు. అంటే ఆ పిలుపుని మీరు అర్థం చేసుకోవాలి. ఆయన పనిలో ఉంటే పిలుస్తాడు. ఖాళీగా ఉన్నామనుకోండి, ఆహా అవదో. ఖాళీగా ఉన్నవాడు ఏం చేస్తాడు? పగటి కళలకు అంటా ఉంటే కుదరదు. ఇక్కడ గమనించండి. వాస్తవానికి దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి నిరంతరం మనం ప్రయాసపడుతూ మనం ఎప్పుడు కూడా ఫీల్డ్లో ఉండాలి. ఫీల్డ్లో ఉన్నప్పుడే మనకి విషయం ఏంటో తెలుస్తుంది. పగటి కళల కంటే అవదండి. గమనించండి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? అర్హమైన పాత్ర, ఘనత నిమిత్తమై ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడిన పాత్ర. అంత మాత్రమే కాదు, ఇదే అధ్యాయంలో 24వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతూ ఉన్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. గమనించండి, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడే మనము ప్రభువు యొక్క దాసుడు అనిపించబడతాం. సర్వెంట్ ఆఫ్ గాడ్ ఎప్పుడవుతాం అంటే, గమనించండి, 4వ అధ్యాయములో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయములో గమనించగలిగితే 3వ వచనాన్ని నేను చదువుతూ 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. తిమోతి, నువ్వు చేయవలసింది ఏంటంటే వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. ఎప్పుడు? సమయమందు అసమయమందు నువ్వు ప్రయాసపడాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో నువ్వు ఉపదేశించాలి. ఈ తర్వాత యొద్దు, తప్పు. నెక్స్ట్ వారు మానేస్తారు వర్క్. ఆ తర్వాత ఏమున్నాయి? మెల్లగా మెల్లగా దొవ్వాలి. అందుకనే ఉపదేశించడం వరకే మన పని ఈ రోజుల్లో. నువ్వు సత్యాన్ని సరిగ్గా నువ్వు ప్రకటిస్తే సంఖ్య తగ్గిపోద్ది. జాగ్రత్త. సంఖ్య తగ్గిపోయి నీ పిడికిడి మంది చాలండి అక్కడికి వెళ్ళటానికి మనం. హల్లెలూయా. అంతేగాని మనకి ఎక్కువ 27-28 బస్తాలు ఉండాలండి. గింజలు పిడికిడి చాలు, పొట్టెందుకు మనకి 28 బస్తాలే. అందుకని చేయవలసిందేంటి? ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఈ 3 చాలా ప్రమాదకరమైనవి. అయినా సరే ఇది మన బాధ్యత. అది ఒక అతను వ్యభిచారంలో ఉన్నాడంటే ఇది తప్పు అని నువ్వు చెప్పగలిగి ఉండాలి. ఒక అతను ఇంకా వ్యసనాలకు బానిసై ఉన్నాడంటే ఇది తప్పు అని నువ్వు చెప్పగలిగి ఉండాలి. అంతేగాని ఆ కుటుంబం అండి సేవకు సహకరించే కుటుంబం అండి ఎలాగనే భావనలో మనుషులు ఉంటున్నారు ఈ రోజుల్లో. అలాగ రాజీ పడి పరిచర్య చేయాల్సిన అవసరం లేదేమో. అలా రాజీ పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే గమనించండి, వచ్చే తల్లి పెన్షన్ ఒక 4,000, తండ్రి పెన్షన్ 4,000 తీసుకొని వాళ్ళకి వారానికి ఒక 1/2 కేజీ మాంసం తెచ్చి పెట్టి, ఏది డబ్బులు ఎవరే? వాళ్ళ అమ్మ నాన్నయే. పెట్టింది ఎవరు? వీళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న బాగా చూసుకున్నారండి. డబ్బులు ఎవరే? వాళ్ళయే. ఈ మోసంలో మనం ఉండకూడదు కదా. ఇప్పుడు అతను సంఘానికి కానుకిచ్చాడు లేదా ప్రభువు భాగం ఇచ్చాడు అనుకుందాం. ఆ భాగం ఎవరిదని చెప్పాను ఇప్పుడు? ప్రభుదేగా. ఆయనకే ఇచ్చారు. బాగా ఇస్తారండి ఏంటమేంటి మనం? ఎవరిదది? ప్రభుదేగా.
ప్రభుది ప్రభుకే ఇచ్చారు, ఇంకా వాళ్ళను సన్మానించేది ఏంటి ఆ విషయంలో? మోసపోకూడదు మనం. అయ్యా అంత బాగానే ఉంది, క్రమంగానే వస్తున్నారు, కానీ ఇటువంటి చిన్న ఉంటే ఆయన సంతోషించడయ్యా అని మనం చెప్పగలిగే పరిస్థితుల్లో ఉండాలి. అందుకనే 26వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ప్రభు యొక్క దాసుడు ఏం చేయాలి? అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. రోజున పరిస్థితులు ఎలాగున్నాయంటే, నువ్వు ఇటువంటి ఏమైనా ఖండించావు, బుద్ధి చెప్పావు, గద్దించావు అనుకో, ఇదేనా బోధ, ఇదేనా ప్రేమ అని ఎదురు అడుగుతున్నారు. ఒక సావు కాదు మనకి, అడుగుతున్నారు వాళ్ళు. అంటే సరి చేసుకోవటానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని ఒక రకంగా ముందర కాళ్ళకి బంధం అంటారు దీన్ని. అంటే నువ్వు సరైన వాక్యం చెప్పకూడదు, ఇంకా నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, వాళ్ళు చప్పట్లు కొడతా ఉంటారు, నువ్వు అది అనా అంటా ఉంటే ఎందుకు అలాంటి వద్దు. నిజమాడితే వాళ్ళందరూ నీకు శత్రువులైతున్నా. అందుకని ఇన్ని లక్షణాలు ఈ 2వ అధ్యాయంలో మనకి పౌలపోస్తలుడు బోధిస్తూ ఉన్నాడు. మొదటిగా చూడగలిగితే నమ్మకస్తుడు అంటున్నాడు, రెండవది సైనికుడిగా మనం ఉండాలంటున్నాడు, మూడవదిగా జట్టి అయిన పనివాడిగా ఉండాలంటున్నాడు, వ్యవసాయదారుడిగా మనం ఉండాలి, అలాగే సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, యోగ్యమైన పాత్రగా, ప్రాముఖ్యంగా 26వ వచనంలో అంటే ఆఖరి భాగంలో ఏమంటున్నాడు? ప్రభువు యొక్క దాసుడుగా. హల్లెలూయా. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడే వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అప్పుడే మనం దేవుని సేవకులము, ప్రభువు యొక్క దాసులము. ఆ రీతిగా పిలువబడిన పిలుపు నిమిత్తము బాధ్యత కలిగి ధైర్యంతో ప్రభు పని జరిగిద్దాం. ప్రతి అవసరతను ప్రభు తీరుస్తాడు, ప్రతి ఆటంకాన్ని ఆయన తొలగిస్తాడు. ఓపికతో, వ్యవసాయదారుడు చెప్పాను కదా, ఓపికతో ఎలాగైతే ప్రయాసపడుతున్నాడో ప్రయాసపడదాం. నూతన ఆత్మలు ప్రభు కొరకు పట్టుకుందాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. సేవకులమైన మేము మీ పిలుపుకు లోబడి సిద్ధపడి ప్రయాసపడి ఆత్మలను సంపాదించే రీతిగా ప్రభా మేము నమ్మకస్తులుగా ఉండాలని, యోగ్యమైన పాత్రలుగా ఉండాలని, సైనికుడిలాగా పని చేయాలని, జట్టివాడిలాగా నియమం ప్రకారం జీవించాలని, ముఖ్యంగా నాయన వ్యవసాయదారుడిలాగా ఓపికతో మీ పని చేయాలని, వీటన్నిటిని బట్టి మీరు మమ్మల్ని ప్రభువు దాసులుగా మీరు గుర్తించి మాకు జీవ కిరీటం ఇవ్వబోతున్నారు. స్తోత్రాలు ప్రభా. కూడిన ప్రతి సేవకుడిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వారి పరిచర్యలను మీరు దీవించండి, వారి ప్రతి అవసరతను తీర్చండి అయ్యా, సహాయము చేయండి. వారి ఇంకనూ విస్తరించబడులాగున సహాయము చేయండి. వారి పరిచర్యను బలపరచండి. అదే రీతిగా తండ్రి, రక్షించబడని అనేకులు ప్రభా మా చుట్టుపక్కల ఉంటున్నారు. వారి రక్షణ నిమిత్తం మేము ప్రయాసపడటానికి సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయండి. ఈ కూడికను ఏర్పాటు చేసిన మరి దైవజనులు సురేష్ గారి కుటుంబాన్ని దీవించమని బతిమాలుకుంటూ ఉన్నాం. మరి తల్లిగారు మరి ఆ రీతిగా వృద్ధాప్యంలో ఆదరణ, ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. అలాగే ఈ మండల పాస్టర్స్ ఫెలోషిప్ దీన్ని ఇంకనూ విస్తరింపచేయండి. అనేక అద్భుత కార్యాలు ఫెలోషిప్లో జరిగించండి. వీరు ఒక టీమ్గా నూతన ప్రాంతాలను చేరుకోవటానికి, నూతన ఆత్మలను సంపాదించడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకొని పురుకొల్పుకొని ఒకరి నిమిత్తం ఒకరు ప్రయాసపడటానికి నాయన సహాయము చేయమని విన్న మాటలు ప్రభా మరి ముఖ్యంగా మా వినికిడిలో దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.